హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు క్రాస్ కటింగ్ బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ముందుగా సన్నగా ఉండేవారు 80 సెంటీమీటర్స్ తీసుకోవాలి, లావు ఉండేవాళ్ళు 1 మీటర్ తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా అంచు భాగాలు రెండు కూడా ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. నేను హ్యాండ్స్కి ఒకటి అలాగే బ్యాక్ పార్ట్కి ఒకటి ఈ విధంగా క్లాత్ అనేది డిజైన్ మారుస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి. డబుల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. క్రాస్లు అవి ఉన్నట్లయితే ఒకసారి ఫోల్డింగ్స్ ఒకసారి లాగుకొని ఈ విధంగా వేసుకోండి. సెట్ చేసుకొని ఈ విధంగా అంచు భాగాలు రెండు కూడా మనకు ఆపోజిట్ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ని క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోవాలి. ముందుగా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా కింద క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్ తీసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మనకు నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బెల్ట్ కోసం మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు కాబట్టి బెల్ట్ అనేది లాస్ట్లో తీసుకొని మనం ముందుగా ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. మీరు డైరెక్ట్గా కావాలనుకునే వాళ్ళు బెల్ట్ లేకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఓన్లీ బ్యాక్ పార్ట్తో మెజర్మెంట్ అంతా తీసుకోవచ్చు కాబట్టి ఓన్లీ బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ తీసుకోండి. మనకు ఖర్చు ఉంది కాబట్టి ఖర్చుతోనే ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఖర్చు లేదు అనుకున్నట్లయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం. అలాగే నడుము పొడవు ఎంత అవుతుందో నడుము దగ్గర నుంచి చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ అయిపోయింది, పొడవు అయిపోయింది, చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోండి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ ఒక మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా బ్యాక్ పార్ట్ మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని పొడవుగా ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవాలి డీప్ దగ్గర. అలాగే మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉండాలంటే చిన్న టిప్స్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర మెడ భాగానికి లూజ్ తీసుకోవాలి. లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ వెడల్పు ఎంత ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి నెక్ దగ్గర. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చంక భాగం లూజ్ తీస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోండి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చంక భాగంలో ఒక 1.5 ఇంచ్ అయితే కార్నర్లో మార్కింగ్ చేసుకోండి. పైనుంచి రౌండ్ చేసుకుంటూ ఈ విధంగా చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే నెక్ దగ్గర రౌండ్ నెక్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు ఏ నెక్ అయినా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే నెక్ ఏదైనా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళంటే.
మీకు శారీతో కట్ చేసిన లాంగ్ ఫ్రాక్ అయితే ఉంది. ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. పట్టు లంగా జాకెట్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ. ఇప్పుడు ఈక్వల్గా చుట్టూరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్కి డాట్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కూడా మెజర్మెంట్ తీసుకోవాలి. బెల్ట్ జాయింట్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మన బ్లౌజ్ డాట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకొని పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు మార్కింగ్ చేస్తున్నాను. రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు మనం పైకి ఫోల్డింగ్ చేసుకోవాలి. మన బ్యాక్ పార్ట్ ఒకటి కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పొడవును చూసుకొని ఫోల్డ్ చేసుకోండి పైకి. ఇప్పుడు క్రాస్గా తీసుకొని మెజర్మెంట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఓపెన్ సైడ్ కొంచెం తక్కువనా పర్వాలేదు, లోతు తీస్తాం కాబట్టి ఇదిగా క్రాస్గా తీసుకొని మార్కింగ్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ చేసుకోండి. మెడ భాగానికి ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే సరిపోతుందో లేదో. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ చుట్టూరు ఫోల్డింగ్స్ అవి రాకుండా ఒకసారి సర్దుకోండి. చుట్టూరు ఈక్వల్గా మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ విధంగా అలాగే కింద కూడా మార్కింగ్ చేసుకోండి. లోతు తీసే దగ్గర ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని మెడ భాగానికి మార్కింగ్ చేసుకోండి. మీరు తాళ్ళు పట్టీతో తీసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్ పెద్దదైపోతుంది, మెడ భాగం కానీ డాట్స్ కానీ. కాబట్టి ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని ముందు మార్కింగ్ దగ్గర ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వేసుకోండి. లేదా మెడ చుట్టూరు ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ చేసుకోవాలి. ఖర్చు కోసం మనకు సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోవాలి. నేను కొంచెం మెడ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం కిందకి తగ్గిస్తున్నాను. మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి లోతు తీయడానికి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి చూసుకొని డాట్కి మార్కింగ్ చేసుకోవాలి లోతు తీయడానికి. ఈ విధంగా లోతు అనేది తీసుకోవాలి. లావుగా ఉండేవాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండాలి, కొంచెం కింద నుంచి లోతు తీసుకోవాలి. నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన క్లాత్ని ఎటు జరపకండి, క్లాత్ అటు ఇటు జరిగిపోతుంది కాబట్టి కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. మనకి ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం లోతు ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మన ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా చుట్టూరు కట్ చేసుకోవాలి ముందు.
ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి చంక భాగంలో మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. మిడిల్ దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. అలాగే హ్యాండ్స్కి కూడా తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు తీసుకోవాలి. అలాగే షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి షేప్ బెల్ట్ ఎంతైతే పొడవు ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ కింద కూడా ఖర్చు కోసం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. మనకి క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 కట్ చేసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా కట్ చేసుకోవాలి. మనకి ఇంకా స్టిఫ్గా కావాలి అనుకునే వాళ్ళు ఓల్ఫెంట్ క్లాత్స్లోనే యూజ్ చేసుకోండి బ్యాక్లో వేసుకోవడానికి షేప్ బెల్ట్కి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి. స్ట్రైట్ పీసెస్ 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మెడభాగానికి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా. అలాగే బ్యాక్ పార్ట్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. డైలీ యూజ్ చేసే శారీస్కనే నీట్గా ఉంటుంది సింపుల్గా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది బెల్ట్ కోసం. మెడభాగానికి మనకి ఇంకా క్లాత్ తక్కువైంది కాబట్టి కొంచెం క్లాత్ని ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. మిగిలిన క్లాత్ని మనం షేప్ బెల్ట్కి కట్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. మీరు పైపింగ్ కూడా వేసుకోవచ్చు కింద బెల్ట్ దగ్గర. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. అంచు అయితే వేయడం లేదు కాబట్టి అంచు కట్ చేసేస్తున్నాను. క్రాస్లు అవి ఉన్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి సైడ్. మనకి క్లాత్ తక్కువైనా సరే క్లాత్ జాయింట్ చేసుకోవచ్చు. అలాగే నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. ముందు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర నుంచి పొడవు తీసుకోవాలి. అలాగే హ్యాండ్ పొడవు తీసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి.
అలాగే హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ చేసుకోవచ్చు, లేదా ముందే మార్కింగ్ చేసుకొని కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. కింద షోల్డర్ దగ్గర స్ట్రైట్ తీసుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి క్లాత్ ఎంత తక్కువైందో చూసుకొని వేసుకోండి. హ్యాండ్ లూజ్ ఒకసారి చూసుకొని ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి. ఎందుకంటే రెండు జాయింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ పెంచుకొని 2.5 పెంచుకొని ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి క్రాస్గా ఈ విధంగా. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి అది కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ దగ్గర కొంచెం కట్ చేసుకోండి. షోల్డర్ మిడిల్లో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా లోత్ తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అదే విధంగా హ్యాండ్స్కి 2 లేయర్స్ మీద కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా లోత్ తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.